అండి అందరికి మనం చూస్తున్నది త్రిమూర్తి వాళ్ళది 5786 అనే వెరైటీ అండి. ఇది ఒక్కొక్కరు నాటు వేసుకొని హైబ్రిడ్ వెరైటీ అండి. ఇది వచ్చేసి మనకు గ్రామం వచ్చేసి మనకు పీటీ వెంకటాపురం అనే విలేజ్ అండి. మండల్ వచ్చేసి కుగ్నూరుపల్లి, జిల్లా వచ్చేసి సిద్దిపేట. ఇక్కడ మనం వచ్చేసి మాతో ఉన్నది కానమైన సురేష్ అనే ఫార్మర్ అండి. మనము హైబ్రిడ్ లో త్రిమూర్తి వాళ్ళది 5786 అనే వెరైటీ ఇవ్వడం జరిగింది. సో చూసుకోవచ్చు ఎంత బాగా వచ్చిందో. మనం ఏంటంటే ఒకసారి అన్న రైతు మాటలోనే మనం విందాం ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. అన్న ఏం పేరు అన్న? సురేష్, కానమైన సురేష్. ఇది ఎక్కడ తెచ్చారన్న విత్తనం? ఇది వరలక్ష్మి గజ్వేల్ ఇచ్చాం. ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది గొలుసు గానీ? ఇది బాగుంది. ఇంత ముందు దాంతో పోలిస్తే ఇంత ముందు దానికంటే ఇది బాగుంది. మనం ఇంకొకటి వచ్చేసి ఏంటంటే పిల్లకలు కూడా మంచిగా వచ్చినాయి. పిల్లకలు కూడా బాగున్నాయి. ఎన్ని వరకు వచ్చినాయి పిల్లకలు? 25 నుంచి 30 దాకా వచ్చి 25 నుంచి 30 ఒక్కొక్కరు నాటేసుకుంటే మనకు 25 నుంచి 30 వరకు పిల్లకలు రావడం అనేది జరిగింది. గింజ వెయిట్ ఎట్లా అనిపిస్తున్నా? పాత మనకు ఇంత ముందుకి బాగానే ఉంది, పొడుగుంది. గింజ కూడా పొడుగుంది అని చెప్తున్నాడు. గింజ వెయిట్ కూడా మంచిగా ఉంది. అంటే గింజ అనేది మనకు చివరి నుంచి ఇక్కడ వరకు చూసుకున్నా కూడా మనకి ఇక్కడ తాళవడం అంటే ఎలాంటిది లేదు. మనకి ఏంటంటే నిండుగా రావడం, గొలుసు అనేది నిండుగా రావడం జరిగింది. మనకి ఇది ఒక్కొక్కరు నాటు వేసుకోవాలండి. 20 మనకి ఏంటంటే నారు వేసుకున్న తర్వాత 20 నుంచి 30 రోజుల లోపల మాత్రమే నాటు వేసుకోవాలి. మనం ఏంటంటే అది వేసుకుంటే ఏంటంటే మనకు అధిక పిలకలు వచ్చి అధిక దిగుబడి వస్తుంది. మనకి ఇది గజ్వేల్ వాళ్ళకి దొరకడం జరుగుతుంది. ఒక ప్యాకెట్ ధర వచ్చేసి మనకు 1150 రూపాయలు ఒక ప్యాకెట్ కి. మనకు మంచి రేటు పడ్డా కానీ మనకు రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది, మనకు మంచిగా ఉంటుందని మనం చెప్తున్నాం. మన రైతు కూడా చెప్పడం జరిగింది. చూసారుగా మనకు 20 నుంచి 30 పిలకల వరకు రావడం జరిగింది. మనకు వచ్చేసి మనకు ఒక గొలకు వచ్చేసి 300 నుంచి 350, ఒక గొలకు 370 దాకా వచ్చి కూడా మనం లెక్క వేయడం జరిగింది. ఒక 5 లెక్క పెడితే మనకు ఇదేంటంటే గింజ ఆ విధంగా రావడం వల్ల మనకు వెయిట్ ఎక్కువ వచ్చి మనకి ఏంటంటే దిగుబడి ఎక్కువ వస్తుందండి ఈ వెరైటీ. అందుకే ఇంత బాగుంది వెరైటీ. మనం చూసుకోవచ్చు ఒకసారి. సో చూపించాను కాకపోతే మీరు కూడా ఓకే అని. మనకేంటంటే వర్షాకాలం ఈ సంవత్సరంలో ఏంటంటే సుడిదోమలు, అగ్గి తెగులు కానివ్వండి, మనకు ఆకుమడి తెగులు కానివ్వండి చాలా వరకు రావడం జరిగింది. మనకు వచ్చేసి ఏమైనా మనకు ఈసారి ఏమైనా మందులు స్ప్రే చేసినా? మందులు కూడా ఏం స్ప్రే చేయలేదు. మనకేంటంటే ఎన్నిసార్లు మసాలు వేసుకున్నామన్నా? ఒక్కసారి మాత్రమే మసాలు వేసుకోవడం జరిగింది. మందులు సుడిదోమ రాలేదు, మనకు ఆకుమడి తెగులు రాలేదు. మనకు రోగాలను తట్టుకొని అధిక దిగుబడి ఇవ్వడం ఇది మనం చూసుకోవచ్చు. ఒకసారి అయితే రోగాలను తట్టుకొని అధిక దిగడం అనేది ఈ సంవత్సరం ఏంటంటే అధికంగా వర్షపాతాలకు మనకు చూసినాం. మనం ఏంటంటే రోగాలు రావడం, సుడిదోమ రావడం, మందులు ఒక్కోసారి 2 సార్లు 3 సార్లు స్ప్రే చేసుకోవడం జరిగింది చాలా మంది. మనకేంటంటే అలాంటిది ఏం లేదండి. మనకు మంచిగా ఉంది వెరైటీ అని చెప్తున్నాను. మనకు రైతు వచ్చేసి ఇది మనము చూస్తున్న వెరైటీ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన పేజ్ని ఫాలో కొట్టండి. దైకా అగ్రిటెక్ అనే మన పేజ్ని ఫాలో కొట్టండి. ఓకే అండి, థ్యాంక్ యూ.